హాయ్ హలో నమస్తే. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. మరి ఈరోజు మనకి రేవ్ పార్టీ భామ హేమ మనతో ఉంది. హేమని అడిగి మనం అసలు ఏంటి, ఆమె ఆడే డ్రామా ఏంటో కనుక్కుందాం. హాయ్ హేమక్కాయ్. హాయ్ జఫా మాస్టర్. ఏంది హేమ, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రి ఏ రేవులోకి వెళ్ళొచ్చావు? మాస్టర్ మర్యాదగా మాట్లాడండి. రేవులోకి వెళ్ళడం ఏంటి? రాత్రంతా వంట పనులతో బిజీగా ఉన్నాను. వేసుకో నా వాస్కోడికామా బూమ్ బూమ్ బూమ్. ఏయ్, బెంగుళూరు రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఏమీ ఎరగని నంగనాచిలా ఏం దబాయిస్తున్నావు దండుపాళ్యం? నీ కంటికి నేను దండుపాళ్యం బ్యాచ్ లా కనిపిస్తున్నానా? ఏయ్ జటాపటారాణి, నీతో పాటు మొత్తం 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపితం అయ్యింది కదా అక్కాయ్. ఇంకా బుకాయిస్తావేం బుడబేర్? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు పిలక మాస్టర్. పిలక కత్తిరిస్తా. ఏం మాట్లాడుతున్నావు మాతాపూర్? నాకు తిక్కరేగితే నీకు పంబరేగుద్దేమనుకున్నావు? ఎక్స్ట్రాలు చేయకుండా అడిగింది చెప్పు, చెంచల్ కూడా. ఇవన్నీ కాదయ్యా, డ్రగ్స్ తీసుకున్నానని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఓయ్ ఓయ్ ఓయ్, సిద్ధం సభలు బాగా చూసావా? ఓ వాగుతున్నావు. అయినా నీ గురించి నేననేది కదక్కాయ్. లోకం అంతా కోడే కూస్తుంది కొక్కరొక్కో కొక్కరొక్కో అని. నా పైన వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. ఎవరో పనికిమాలిన వెధవలు కావాలనే ఇదంతా చేసి నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు. ఏంటి ఇమేజా? నీకు అసలు సిగ్గుందా? నీ ఏజ్ ఏంటి? నువ్వు చేసే పనులేంటి? అసలు ఆ రేవ్ పార్టీలు, తాగుడు, ఆ డ్యాన్సు, నైట్ అంతా అసభ్యకరంగా మత్తులో ఊగడం, ఇలా చేస్తే ఇమేజ్ ఉంటుందా జఫారాణి? నేను సెలబ్రిటీని, అప్పుడప్పుడు చిల్ అవుతా. అది కూడా తప్పేనా? ఏయ్, 4 గోళ్ల మధ్య ఎట్లయినా సావు, కానీ నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఛార్జ్ షీట్లు పేర్కొన్నారు కదా పోలీసులు. కాయ్, అది తప్పంటున్నా. అంటే అది 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 ఏంటంటే నేను రేవ్ పార్టీకి వెళ్ళిన విషయం నిజమే, కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదు. నార్మల్, నువ్వు డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు కదా తల్లి పోలీసులు. అంతా అబద్ధం. నేను ఎక్కడికి పోలేదు. గెస్ట్ హౌస్ లో వంట చేస్తున్నా ఆ టైంలో. ఏయ్ జఫారాణి, 1086 పేజీల ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఏం మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ వాసుగాడు బెంగళూరులో ఉంటే రమ్మన్నాడని వెళ్ళాను, అంతే. మళ్ళీ వచ్చేసా. అక్కడే కదా అక్కాయ్ రేవ్ పార్టీ జరిగింది. నేను రేవ్ పార్టీకి వెళ్ళిన విషయం నిజమే, కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదు తీసుకోలేదు తీసుకోలేదు. పోలీసులు మొత్తం చెప్పారులే తల్లి. అసలు బెంగళూరు పోలీసులు నా శాంపిల్స్ తీసుకోలేదు. మరి ఏ విధంగా పాజిటివ్ వస్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు బుర్ర పని చేస్తుందా? నేను అసలు బెంగళూరుకి వెళ్ళలేదు. ఆ రోజు ఇంట్లో చికెన్ చేసుకుంటూ ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేశాను కదా. ఏ వాణిశ్రీని చూశాను, విజయశాంతిని చూశాను. వాళ్ళను మించి యాక్టింగ్ చేస్తున్నా కదా. ముందేమో హైదరాబాద్లోనే ఉన్నానన్నావు, మళ్ళీ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళానన్నావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను కానీ డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాయమ్మక్క? నీ గురించి అందరికీ తెలిసిపోయింది అక్కాయ్. ఇప్పటికైనా నిజాలు మాట్లాడి చట్టానికి సహకరించు, లేకపోతే నీ పరిస్థితి పెదవాడ బస్టాండ్ అయిపోద్ది. చెప్పినంతవరకు జాలేగానే పోయిక. చూశారుగా, ఇదే వాళ్ళ షో. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.